ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ సంస్థ వంటి ఎల్ఎన్టీ నుండి జెట్ ప్రోగ్రామ్ కింద భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ యొక్క ఎల్ఎన్టీలో వచ్చేసి మనకి ప్రిసిషన్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ ద్వారా మనకి ఈ యొక్క ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్ల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీనికి ప్రీవియస్ ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చూసి ఈ యొక్క జాబ్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీ లోకల్ మరియు టౌన్ ఏరియాస్లో ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మిస్టర్ విజయ్ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా తొందరగా మనం ఉంటున్న లోకల్ ఏరియాస్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. జస్ట్ మీరు ఈ అప్లికేషన్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తే చాలు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. జాబ్ కోసం వెతకాల్సిన పని ఉండదు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ని సాఫ్ట్వేర్తో పాటు నాన్ ఐటీ సంబంధించిన అన్ని రోల్స్తో పాటు ఎవరైతే వీడియో ఎడిటర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మరియు ఫ్రీలాన్సర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. వీళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. మరియు ఈ అప్లికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు ఎలా జాబ్ పొందవచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈజీగా తొందరగా జాబ్ పొందగలరు. అది కూడా మీ యొక్క లోకల్ అండ్ మీ యొక్క టౌన్, మీ యొక్క సర్కిల్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అటువంటి ఏరియాస్లో ఈజీగా జాబ్ పొందడానికి ఈ యొక్క మిస్టర్ విజయ్ అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ జెట్ ప్రోగ్రామ్ కింద వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. పోవల్ క్యాంపస్ కింద మనకి ఈ యొక్క ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు. సో నిన్న 29th జనవరి నాడు వీళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. సో దీంట్లో నాలెడ్జ్ అండ్ పోస్టింగ్ లొకేషన్స్ విషయానికి వస్తే మనకి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చని మనకి క్లియర్గా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకి జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మీరు మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్గా వీళ్ళు ఈ యొక్క కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. తర్వాత ఈ యొక్క టీం ఏదైతే డేటా సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ టీం ఉంటుందో వాళ్ళతోటి వర్క్ చేయాల్సి ఉంటుంది. డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ఆప్టిమైజ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అండ్ మోడల్స్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. జాబ్ ఆఫర్ వచ్చేసి మీ యొక్క ఆపర్చునిటీ, మీ యొక్క ప్రాక్టికల్ స్కిల్స్ బట్టి డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీం తోటి మీకు ఈ యొక్క జాబ్ అసైన్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే డెవలప్ అండ్ అసిస్ట్ ఇన్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీద వర్క్ చేయాలి. తర్వాత మనకి డేటా ప్రాసెసింగ్, ఫీచర్ ఇంజనీరింగ్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ డేటా సెట్స్ మీద, మోడలింగ్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ మీద, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మీద మనము వర్క్ చేయాలి. సో దానికి సంబంధించిన మెయింటైన్డ్, క్లీన్, ఎఫిషియంట్ అండ్ వెల్ డాక్యుమెంటెడ్ కోడ్ని అయితే మనం కూడా రాయాలి. దాని తర్వాత మనకి ప్రజెంట్ ఫైండింగ్స్, రిపోర్ట్స్ అండ్ విజువలైజేషన్ అండ్ టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టేక్ హోల్డర్స్ తోటి కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఆర్ అదర్ ఆల్గరిథమ్స్ మాత్రం ఎవరైతే రిగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, న్యూట్రల్ నెట్వర్క్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ అనేది కూడా రావాల్సి ఉంటుంది. పైథాన్ ఆర్ లేకపోతే సిమిలర్ ఏదైనా టెక్నాలజీ. దానితో పాటు మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ స్కిల్స్ విషయానికి వస్తే మీకు డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉద్యోగానికి మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, అజూర్ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి వర్షన్ కంట్రోల్ టూల్స్, ఎగ్జాంపుల్ మనకి గిట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
బేసిక్గా ఈ స్కిల్స్ ఎవరైతే రెజ్యూమ్లో ఉంటుందో ఆ యొక్క రెజ్యూమ్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. మరిన్ని అప్లికేషన్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.